పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డిలు ఎవరు కూడా ప్రశ్నించరు, రెడ్డిలకి ఏం న్యాయం చేశారని చెప్పేసి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కమ్మ క్యాస్ట్కి సంబంధించి ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించరు, కమ్మ వాళ్ళకి ఏం చేశారు, సౌదరీస్కి ఏం చేశారని చెప్పేసి ఏమీ మాట్లాడరు. కానీ జనసేన పార్టీలో కాపులకి అన్యాయం జరిగింది, కాపులకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మాత్రం ప్రశ్నిస్తారు. అలాగే మిగతా పార్టీలో కూడా కాపులే ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ తీయొద్దు, మీరు ఏం మాట్లాడినా సరే. నేను ఒకటే చెప్తున్నాను, లాస్ట్ టైం రాజమండ్రి వెళ్ళినప్పుడు, రాజమండ్రి ఇప్పుడు వెళ్ళినా సరే జేడీ లక్ష్మీనారాయణ గారిని పార్టీలో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. అలాగే పార్టీలో జాయిన్ చేసుకున్నాం, పార్లమెంట్ పదవి కూడా ఇచ్చాం, పార్లమెంట్గా అభ్యర్థిగా పోటీ చేశారు, ఓడిపోయారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి వెళ్ళారు, నేను వెళ్ళిపోతున్నాను ఇలా చెప్పారు. అలాగే తోడ చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు. ఇది ఎవరు ఏమనుకున్నా సరే, ఇది నేను క్లారిటీగా చెప్తున్నాను, ఇది కాపులకు సంబంధించిన పార్టీ కాదు, ఇది జనసేన పార్టీ, జనాల పార్టీ. ఎవరేమనుకున్నా సరే మనోహర్ గారు నాతోటే ఉంటారు, నేను ఆయన సలహాలు తీసుకుంటానని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. అంటే ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు జనసేన పార్టీ అని క్లియర్